ఖమ్మం జిల్లా కొత్త లింగాలలో కళ్యాణ లక్ష్మి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అలాగే డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొన్నారు. ఇక 14 మందికి కళ్యాణ లక్ష్మి 122 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు, నూతన ఉద్యోగ నియామకాలు, ఇండ్లు లేని పేదలకు గృహ నిర్మాణాలు లాంటివి చేపట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్పి మరి మొదటి సంతకం పెట్టారు. దాంతోపాటు 10 లక్షల వరకు అంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి భూములు అమ్ముకొని ఇల్లులు అమ్ముకొని నానా ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కూడా దక్కేటువంటి పరిస్థితులు లేని సందర్భంలో ఫస్ట్ సంతకం ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా మరి ఇస్తా అని చెప్పి 10 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తా ఉన్నారు ఇలా ఉచితంగా మహిళలు బస్సు ఎక్కి పోతా ఉంటే చాలా మంది మరి ప్రతిపక్షాల వాళ్ళు వాటిని ఇవ్వలేక ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. ఇలా మహిళా సోదరులు ఎక్కడికైనా హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడికి ఏ టెంపుల్ కాడికి పోవాలన్నా కూడా ఓ 10 మంది మహిళలు కలిసి ఎప్పుడు చూడనటువంటి యాత్రలు కూడా తిరుగుతున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రం ఏమైనా ఉందా అంటే అది మన తెలంగాణ ప్రభుత్వం. మేము మహిళలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం పెట్టి 200 యూనిట్లు ఉచితంగా కాల్చుకున్న కరెంటు కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వబోతా ఉన్నారు. జీరో బిల్. హనుమంతరావు గారు, టెంపుల్ గారు, వైస్ చైర్మన్ రామారావు గారు, లబ్ధిదారులందరూ కూడా పేరు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల్ని మోసం చేసి వ్యతిరేకించిన పరిచయాలు జరుగుతూ మొన్నటికి మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా రాజ్యంలో ఏదైతే